అందరికీ నమస్తే. మొత్తం ప్రపంచమంతా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం. ఏకంగా ఇరాన్ సుప్రీం ఖమేనీని హత్య చేయడం, అమెరికా కాలు దువ్వుతుండడం, భారతదేశం మీద ఎఫెక్ట్ పడడం. భారతదేశంలో చమురు ధరలు పెరుగుతాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పడం, స్టాక్ మార్కెట్లు మొత్తం రక్త కన్నీరు గారవడం, ఇంకో పక్క వెండి బంగారు అమాంతం రేట్లు పెరిగిపోవడం. అసలు ఏం జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా? దానిలో మెయిన్గా ఇరాన్ తీసుకున్న ఒక నిర్ణయం అది మొత్తం ప్రపంచాన్నే స్తంభింపజేస్తుంది. అసలు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య ఏంది యుద్ధం? అసలు వాళ్ళకి ఏంది పంచాయతీ? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న పంచాయతీ. బట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ పంచాయతీ? ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినాం. మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇరాన్ కనిపిస్తుంది, ఇవతల పక్క మిడిల్ ఈస్ట్ దేశాలను కనిపిస్తున్నాయి. ఇవతల వైపు ఒమాన్ కానీ, ఇటు కువైట్, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా మనకు ఇటు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇరాక్ కనిపిస్తుంది, ఇజ్రాయెల్ ఇక్కడ పైన ఉంటుంది. మనకి ఇక్కడ జూమ్ కూడా చేయరాజు. ఇరాన్ కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య గొడవ ఏంది? అసలు బయటికి కనిపిస్తుంది ఈ రెండు దేశాల మధ్య, కానీ అసలు విషయం వేరే ఉంది. అసలు అమెరికా చేస్తున్న దేశంగా అందరూ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడే వాళ్ళంతా ఇది అమెరికా చేయిస్తున్న యుద్ధం. ఏంది అసలు? ఆ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిస్తలేడు. మొత్తం ప్రపంచాన్ని గెలికి మొత్తం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా కూడా అర్థమవుతలేదు. ఏంది వీళ్ళ మధ్య ఇప్పుడు ఏం తీసుకొచ్చిందంటే, యాక్చువల్గా ఇరాన్ అనేది స్వతహాగా ఈ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు సొంతంగా అణుబాంబులు తయారు చేసేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు యురేనియం ఎక్కువ వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కారు. ఇరాన్ వాళ్ళు సొంతంగానే తయారు చేస్తారు. వాళ్ళు చాలా అమెరికా అని బాధ ఏంటంటే, ఎవడన్నా గట్టిగా తయారవుతుందంటే చాలు వాడిని అటాక్ చేయాలి. వాడు గట్టిగా అయితే అమెరికా పని అయిపోతుంది. చిన్న దేశానికి కూడా భయపడుతుంది అమెరికా ఇప్పుడు. ఇరాన్ సొంతంగా వాడు అణుఆయుధాలు తయారు చేస్తాడు, లేకపోతే ఇంకేదైనా తయారు చేస్తాడంటే ఆడు ఎట్లా బలపడతాడని చెప్పేసి వాళ్ళ చైర్మన్ ఖమేనీని హతం చేసేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీదకి ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య గొడవ ఉంది. ఎప్పటి నుంచో 1970s నుంచే గొడవలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ను రెచ్చగొడితే ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేసిండు ఆల్రెడీ. ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో దాదాపు ఒక 27 అమెరికన్ బేస్ క్యాంప్స్ ఉన్నాయంట. 27. వీళ్ళు ఇక్కడ ఈ దేశాల పరిస్థితి ఏంటంటే, వీళ్ళు సొంతంగా డిఫెన్స్ తయారు చేసుకోలేరు. వీళ్ళు అమెరికా మీద డిపెండ్ అయి ఉంటారు. ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే ఆయన ఫస్ట్ టూర్ ఎక్కడ జరిగింది? ఇక్కడే జరిగింది. ఒమన్, యెమెన్ ఇక్కడనే జరిగింది. ఏంది? వీళ్ళ దగ్గర 12 లక్షల కోట్ల అగ్రిమెంట్స్ అయినాయి అమెరికాకు, ఈ దేశాలకు. వీళ్ళకు డిఫెన్స్ హెల్ప్ చేస్తాడనమాట. అంటే వీళ్ళను కాపాడుతూ ఉంటాడు. ఆయన బాధ ఏంది ఇప్పుడు అంటే, ఇప్పుడు వీళ్ళని కనుక కాపాడుకోలేదనుకో అమెరికా, మొత్తం రష్యా నుంచి, చైనా నుంచి, ఈ రెండు దేశాల నుంచి మొత్తం చమురు అంతా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుంది. అప్పుడు వీళ్ళని ఎవడు పట్టించుకోడు, పడిపోతుంది. కాబట్టి వీళ్ళు అమెరికా మీద డిపెండ్ అయి ఉంటారు. అమెరికాతో బిజినెస్ డీల్ కుదురుతుంది. వీళ్ళు ఇప్పుడు కూడా రష్యా ప్లస్ చైనా వీళ్ళిద్దరు ఖండించారు. వీళ్ళంతా ఇరాన్ వైపు మాట్లాడుతున్నారు. ఓన్లీ ఖండించారు, వాళ్ళు ఇంకా బహిరంగ యుద్ధం ఎక్కడ ప్రకటించలేదు. అయితే మిగతా అమెరికా మొత్తం ఈ దేశాలు, దుబాయ్ దేశాలు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే ఇరాన్ ఏం చేస్తుందంటే, దుబాయ్లో ఉన్న అమెరికన్ బేస్ క్యాంప్స్ మీద అటాక్ చేస్తుంది. బుర్జ్ ఖలీఫా మీదనో, ఎయిర్పోర్ట్ మీదనో ఎక్కడ డైరెక్ట్ వేయలేదు. కాకపోతే వాళ్ళు మిసైల్ వేసినప్పుడు గాలిలో పేలి దాని శకలాలు ఉంటాయి కదా, అగ్ని శకలాలు, అవన్నీ అక్కడక్కడ బుర్జ్ ఖలీఫా మీద కొంచెం అక్కడ ఎయిర్పోర్ట్ మీద కొంచెం. మనలు కూడా చాలామంది ఇరకపోయారంట కదా. మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా అక్కడే ఇరకపోయిందంట. మొన్న మంచు విష్ణు అక్కడనే ఉన్నాడంట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన దేశం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు మన దేశం ఎక్కడ ఇరకపోయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు పెట్రోల్ చమురు రేటు పెరుగుతుంది అంటున్నాం అంటే, ఇప్పుడు ఏ దేశమైనా సరే, ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఉన్నాయి కదా, దుబాయ్ ఇవన్నీ కూడా, ఇక్కడ మొత్తం పెట్రోల్ కదా, ఆయిల్స్ కదా, చమురు. వాళ్ళందరూ ఇక్కడ ఈ సముద్రం బార్డర్లో మొత్తం వీళ్ళ ఈ
ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. ఎక్కడి నుంచి పోవాలి లాస్ట్కి? ఇక్కడ నుంచి మన ఇండియాలకు ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న ఈ చిన్న కాలువలా కనిపిస్తుంది చూడు, దాదాపు చాలా తక్కువ ఉంటుందంట, జస్ట్ ఒక 22 to 30 కిలోమీటర్స్ వరకే ఉంటుందంట. అది ఏంది, ఇక్కడ నుంచి పడవలంతా కూడా ఇక్కడ రావాలి, ఇట్లా పడి బార్డర్ నుంచి వచ్చేసి మనకు మహారాష్ట్రకు వచ్చేస్తాయి, గుజరాత్, ముంబై ఇక్కడ వచ్చేస్తాయి. ఈ సందు నుంచి వచ్చేసి ఈ దేశాలు మొత్తం తయారు చేస్తే ఆ చమురంతా ఇక్కడ నుంచే రావాలి. ఇప్పుడు ఏం చేసింది ఇరాను? ఇది మూసేసింది. అది మూసేయడంతో ఏమైపోయింది, చమురు మొత్తం బంద్ అయిపోయింది. ప్రపంచ దేశాలకు 80% మొత్తం ఆయిల్ ఇక్కడ నుంచి, ఈ సందు నుంచే రావాలి. ఇక్కడ ఓడలు రానికే ఒక 1 వే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఖాళీ అయిన ఓడలు దీనిలో పోనికే ఇంకొక ఉంటుంది, 2 1 వే. అంత తక్కువ ధర, 2-3 మైళ్ళ డిస్టెన్స్ ఉంటుంది 2 దారులకు. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆగిపోయినాయి. యాక్చువల్గా మనము మనోళ్ళు దుబాయ్ పోనికేనో ఎక్కడన్నా పోనికే ఎక్కుతారు కదా, ఇక్కడ ఎక్కుతారు, మహారాష్ట్ర బాంబేనో ఢిల్లీలో ఎక్కితే మనోళ్ళు ఆ ఫ్లైట్స్ ఇట్లా బార్డర్ పడిపోతాయి, ఇక్కడ నుంచే పోతాయి, బార్డర్ నుంచి పోయి ఇక్కడ దింపేస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ దారి మూసేయడంతోన మొత్తం వ్యవస్థ మొత్తం ఆగిపోయి చమురు ధరలు అమాంతం పెరిగినాయి. అందుకే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి అని చెప్తున్నారు. ప్లస్ మన దగ్గర స్టాక్ మార్కెట్ మొత్తం పోయింది. ప్లస్ వెండి మళ్ళీ 1,80,000 పోయింది, సారీ 3 లక్షలకు పోయింది. మళ్ళీ గోల్డ్ మళ్ళీ 1,80,000 పోయింది, హయ్యెస్ట్. అసలు ఇది ఇప్పట్లో అవుతుందో, ఇప్పట్లో అయిపోయేటట్టుగా కనిపిస్తలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నాడు, ఈ యుద్ధం మేము 1 మంత్ చేస్తామని. 1 మంత్ చేస్తే ఎక్కడేమైతే తెలియదు. ఎందుకంటే మనం పెట్రోల్, డీజిల్, ఈ చమురు వాడకంలో ప్రపంచంలోనే అత్యధికంగా వాడే దేశం మూడో ప్లేస్లో ఉన్నాం ఇండియా. మొత్తం మనకి ఇక్కడ నుంచి ఆగిపోయినాయి. మనకు ఈ సందు నుంచి దీన్ని హర్మూజ్ అంటారంట, ఈ హర్మూజ్ నుంచి వచ్చే మొత్తం మూసేసింది. మొత్తం ఇరానే దాన్ని మొత్తం మూసేసింది. ఇక్కడ ఈ ఒర మూసేసిండ్రు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి రావచ్చు వీళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఒకవేళ మన దేశానికి సరఫరా అయ్యే ఆయిల్ అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి బై రోడ్ రావాలి. ఇదంతా తీసుకొని వచ్చి బై రోడ్ వచ్చి ఒమన్కు రావాలి. ఒమన్కి వచ్చి ఒమన్ నుంచి మన ఇండియాకు నడి సముద్రంలోకి వెళ్ళి రావాలి. ఇది అరేబియా సముద్రం. ఇక్కడ నుంచి నడి సముద్రంలోకి వెళ్ళి వచ్చి ముంబైకి రీచ్ కావాలి. ఇదంతా పెద్ద కాస్ట్లీ వ్యవహారం. ఇప్పుడు ఎక్కడెక్కడ భారతదేశంలో దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్. ప్లస్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కాబట్టి నిత్యావసర సరుకులు, ప్లస్ గోల్డ్, సిల్వరు. మొత్తం ఎందుకు గోల్డ్, సిల్వర్ పెరిగిందంటే మొత్తం ఈ ఆయిల్ రేట్స్ పెరిగిపోయి తర్వాత నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని మొత్తం స్టాక్స్ మొత్తం రక్త కన్నీరు గారుస్తున్నాయి, ఎర్రగా అయిపోయినాయి. మొత్తం సెన్సెక్స్ మొత్తం నెగిటివ్ అయిపోయింది. మొత్తం డబ్బులంతా విత్డ్రా చేసి జనము స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు తీసి గోల్డ్ మీద మళ్ళీ సిల్వర్ మీద పెట్టేసారు. దాని మీద పెట్టడంతోన అమాంతం డిమాండ్ పెరిగి రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మనము ఇప్పటిదాకా దేన్ని ఖండించలేదు, దేన్ని సపోర్ట్ చేయలేదు. మనమంతా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాం. ఒకవేళ రష్యా, చైనా కనుక ప్రత్యక్ష యుద్ధానికి దిగినాయనుకో ఇరాన్ తరఫున, ఇరాన్ సపోర్ట్గా, ఇప్పుడు ఇజ్రాయెల్కు వీళ్ళంతా సపోర్ట్ ఉన్నారు. అమెరికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం, దుబాయ్, కువైట్ వీళ్ళంతా సపోర్ట్ ఉన్నారు. ఇజ్రాయెల్కి వీళ్ళంతా సపోర్ట్ ఉంటే ఇరాన్కు చైనా, రష్యా వీళ్ళిద్దరు సపోర్ట్ ఉన్నారు. ఇంకా మనం న్యూట్రల్గా ఉన్నాం. మనం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మనం ఈ మధ్యనే కదా క్రూడ్ ఆయిల్స్ మొత్తం రష్యా నుంచి బంద్ చేసి అమెరికా నుంచి మనం ట్రేడ్ డీల్ చేసుకున్నాం. మొత్తం రష్యాతో బంద్ అయిపోయినాయి మన సంబంధాలు ప్రస్తుతానికి. అవి తాత్కాలికమే కావచ్చు. కానీ ఇప్పుడు ఈ 2 దేశాలు కనుక ప్రత్యక్ష యుద్ధానికి దిగినాయనుకో ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు భారతదేశం ఎటువైపు పోతుందో తెలియదు. మనకు ఇప్పుడు మనం అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాం, అందరు మనతో కొట్టాడాలనుకుంటున్నారు. మెయిన్గా ఇరాన్ బలంగా తయారు కావడం, స్ట్రాంగ్గా తయారు కావాలన్న తయారయ్యే సోర్సెస్ ఉండడం వాళ్ళకు, తర్వాత తయారయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అమెరికా ఇదంతా ప్రయత్నాలు చేసింది. అమెరికా మొత్తం అసలు ఇరాన్ను నాశనం చేయాలి, ఇరాన్ బలపడొద్దు, ఇరాన్ బలపడితే అమెరికాకు నష్టం. అమెరికా ఇప్పటికే డాలర్ రేట్ కింద మీద ఉంది. మన ఇండియాలో కూడా డాలరు మన రూపాయి వాల్యూ 91 రూపీస్ పోయింది. ఇవన్నీ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఎనీవే ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనకైతే ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. ఈ యుద్ధం స్టార్ట్ అయింది ఇరాన్ బలపడుతుందన్న ఒక అనుమానంతోన, ఇజ్రాయెల్తోన అమెరికానే బ్యాక్ ఉండి యుద్ధం స్టార్ట్ చేసింది అనేది అందరూ మాట్లాడుతున్నారు. మనకు అనిపిస్తుంది కూడా అది. ఇంకా మిగతా దేశాల్లోనూ అమెరికా బేస్డ్ క్యాంపుల మీద కొడుతున్నారు, డైరెక్ట్ కొట్టకుండా. సిటిజన్స్ మీద కొడతలేరు. దుబాయ్లో సిటిజన్స్ మీద ఎక్కడ
అటాక్స్ లేవు. జస్ట్ అమెరికన్ బేస్డ్ క్యాంప్స్ ఉన్నది, వాటి మీద మాత్రమే కొడుతున్నది ఇరాన్. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడంతా దాని వైపే చూస్తూ ఉన్నారు. మన దేశం మీద ఇప్పటికి ఇట్లా ఉంది ఎఫెక్ట్. ఇంకా ఒకవేళ 1 మంత్ కనుక మేము ఇరాన్ మీద యుద్ధం చేస్తామని ట్రంప్ ప్రకటించింది కాబట్టి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.